ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీ దేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర. అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభ మణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాశిలోనే మీకు గురుడు, ద్వితీయంలో శుక్రుడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే విద్యార్థులకి డబ్బు ఖర్చు అయ్యే సీట్లు వస్తాయి,
రాజకీయ నాయకులకి పెద్ద అంతంత మాత్రంగా ఉన్నాయి. వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి కాస్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా కూడా పెద్దగా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వ్యాపారాలు జరగవు. అంతంత మాత్రమే జరిగే వ్యాపారాలు ఉన్నాయి. ఏదైనా కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వాళ్ళు కాస్త ఒత్తిడి చేస్తారు ఆర్థిక వ్యవహారాల గురించి. మీరు కంగారు పడకూడదు, నిదానంగా ఉండి తర్వాత తెలుస్తారులే, ఇప్పుడు ప్రస్తుతం కాదని మెల్లిగా వాయిదా వేయడం మంచిది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, క్రయ విక్రయాదులు ఆలస్యమవుతాయి. వివాహ, ఉద్యోగ, నూతనమైన ప్రయత్నాలు కూడా కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారికి గ్రహములన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పుడు, అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన రిజల్ట్ కనబడుతున్నప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది? కాస్త మెరుగైన ఫలితాలు. మనం ఎక్కడో సాధ్యం కాని దాన్ని సాధ్యం చేయలేము. కానీ ఇబ్బందులు పడకుండా ఉండడాలంటే ఏం చేయాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరగండి. ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యం ఆ గ్రహం దగ్గర పెట్టేయండి. శనివారం అనుకోండి, ఇన్ని నువ్వులు చల్లండి. శుక్రవారం నాడు బొబ్బర్లు, గురువారం నాడు శనగలు. ఇలా అవకాశాన్ని బట్టి ఆయా ధాన్యాలు మీకు అవకాశాన్ని బట్టి అక్కడ వినియోగం చేయండి. దీని ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. కాస్త ఆర్థికపరమైనటువంటి సర్దుబాటులతో, ధైర్యంతో, చేయగలనే ఉత్సాహంతో, పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకండి. నేను చేయలేను, నేను చెందలేను అని అనుకోకండి. చేయగలను అని అనుకుంటూ దైవబలాన్ని సాధించి తద్వారా మీరు విజయం సాధించండి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన చెయ్యండి. ఏదో నిప్పులు బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. చేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రాశి వారికి, ధనురాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది. శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం. ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. మంచి ఫలితాలు పొందగలరు.